కూటమి పాలన అసమర్థతకు నిర్లక్ష్యానికి మరొక నిదర్శనం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ ఘటన అని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం లేదని, బాధ్యత నుంచి తప్పుకోవడానికి చూడడం ఘోరమని బాధిత కుటుంబాల సభ్యులు మండిపడుతున్నారు. కార్తీక మాసం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏకాదశి కూడా కావడంతో భక్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. రద్దీ కారణంగా ఆలయంలో రైలింగ్ ఊడిపోయి భక్తులు ఒకరి మీద మరొకరు పడిపోయారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఏమైంది అని తెలుసుకునే లోపే పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాశీబుగ్గ ఆలయ నిర్మాణాన్ని 4 ఏళ్ల క్రితం ధర్మకర్త హరిముకుంద్ పండా ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారు. సుమారు 20 కోట్ల రూపాయలతో ఇది నిర్మితమైంది. ఇంత పెద్ద ఆలయం గురించి, ఇక్కడికి వచ్చే భక్తుల గురించి ప్రభుత్వం తెలుసుకోలేకపోవటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆలయం గురించి సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం జరిగింది. అయినా సరే ప్రభుత్వం ఈ ఆలయ భద్రత, భక్తుల యోగక్షేమాల గురించి ఆలోచించకపోవటం ఆశ్చర్యంగా ఉందని, ఇది పాలనాపరమైన వైఫల్యమే తప్ప మరొకటి కాదని స్థానికులు మండిపడుతున్నారు. మా బావగారు పాప గుడికెళ్ళింది, అంతమైపోయింది. ఇంకేటి గుడికెళ్ళి అంతం చేశారు. ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు, పోలీసులు కాపలా లేదు, ఎట్ లేదు, లైన్ లేదు. ఎంత జనం పోబేలా తినేస్తారు వీళ్ళు, ఎంత జనం తినేస్తారు. ఎంత జనం పోయారు. ఇంకేటి ఇంత జనం చనిపోయారు కదా, గవర్నమెంట్ ఇస్తారా మా పిల్లలకి? చెప్పండి సార్. కొద్దిగా ఏకాదశి కదా, ఇంత జనం చచ్చిపోయారు కదా, ఎవరు ఇస్తారు? పోలీసులు కాపలా పెట్టుకోరా సార్? పోనీ చెప్పండి. ఇదేనా పోలీసు ధర్మము? ఇదేనా పోలీసు ధర్మము? చెప్పండి. ఇప్పుడు మా మనుషులు ప్రాణాలు పోయి, మా ప్రాణాలు మాకు ఇస్తారా? మా పిల్లలు మాకు ఇస్తారా? చెప్పండి సార్. పోనీ చిన్న అన్నదానం పెడితే పోలీసులకు 10 మంది 15 మంది కాపలు ఉంటారు. అలాంటిది ఈరోజు జరిగిన సుచ్చివేసిన సంఘటన తప్పంతా పోలీసులదే. అలాంటిది ఒక తిరుపతి, మన పలాస నియోజకవర్గంలో తిరుమల టెంపుల్, తిరుపతి ఆ దేవస్థానం ముకుంద పండా గారు కట్టడం ఈరోజు పోలీసులు కూడా ఎవరు పట్టించుకోలేదని నా అభిప్రాయం. ఈరోజు ఈ వచ్చిన జనాలకి దీనికి ఓన్లీ ఒకే ఒక మూల కారణం పోలీస్ ఫెయిల్యూర్ సార్. ఈరోజు పలాసలో పోలీస్ ఫెయిల్యూర్ వల్లే ఈ కార్యక్రమం జరిగింది. మేము గతంలో ఎన్నో కార్యక్రమాలు 10,000 15,000 మందితో నేను టెంపుల్స్లో ఎన్నో కార్యక్రమాలు చేశాను. నేను షిరిడి సాయి మందిరంలో. కానీ ఎప్పుడు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఫస్ట్ టైం హిస్టరీలో పలాసలో ఇంత పెద్ద చరిత్రలో ఇంతమంది చనిపోవడం. 9 మంది స్పాట్లో చనిపోయారు. చాలామంది గాయాలే, కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. ఇక్కడ దీని ప్రాబ్లం ఏంటంటే, ఇంతమంది జనాలు పబ్లిక్లోకి వస్తున్నప్పుడు పోలీసు వారు అక్కడ లోపల టెంపుల్ దగ్గర లేరు సార్. అక్కడ పోలీసులే కానీ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఖచ్చితంగా ఆ కుటుంబాలకి 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి సార్. ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి దెబ్బలు తగిలిన వాళ్ళకి కూడా 25 లక్షలు ఇచ్చి, చనిపోయిన కుటుంబాలకి 50 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఒకవేళ ఇవన్నీ మేము చెప్పిన జరగకపోతే భవిష్యత్తులో పెద్ద ధర్నా చేస్తాం సార్. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. 25,000 మంది భక్తులకు గాను 2 కానిస్టేబుల్ను ఏర్పాటు చేశారంటే ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దేవాలయాల్ని వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దేవాలయం ప్రైవేటుదా, ప్రభుత్వానిదా అన్న ప్రశ్న కాదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత. దానికోసం అనేకమైన డిపార్ట్మెంట్లతో రూపొందినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. 2 కానిస్టేబుల్ వెళ్ళారని తెలిసింది అంటే మీకు నోటీసులో ఉంది కదా. ఈ దేవాలయానికి విపరీతంగా భక్తులు వస్తారు, రద్దీ అవుతుంది అన్న విషయం వారి నోటీసులో ఉంది. నోటీసులో ఉండి కూడా మీరు తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేకపోవడం వల్ల ఈనాడు ఈ 9 మంది మరణానికి దారితీసింది. సీరియస్గా ఇంజరీ అయినటువంటి 2, చిన్న చిన్న గాయాలతో మరొక 6 ఈనాడు హాస్పిటల్ పాలైనారు. అదేదో ప్రైవేట్ ఆలయం, దాని గురించి మాకు తెలియదు అన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. విజయవాడలో ప్రైవేటు వ్యక్తుల ఉత్సవాలకు పోలీసు బందోబస్తు నిర్వహించే కూటమి ప్రభుత్వానికి ప్రైవేటు ఆలయాలకు రక్షణ, భద్రత కల్పించాలని తెలియదా అని నిలదీస్తున్నారు.